హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యాత్ర. నేను మీ మణివర్మ. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ది గ్రేట్ సుభాష్ చంద్రబోస్ గారి ఇంటికి వెళ్తున్నాను. ఆయన ఇల్లు కోల్కత్తాలో ఎల్గన్ రోడ్లో ఉంది. అక్కడికి నేను హౌరా నుంచి ఏసీ బస్ ఎక్కాను. టికెట్ కేవలం 50 రూపాయలు మాత్రమే. సుభాష్ చంద్రబోస్ గారి ఇంటి వీడియో తెలుగులో ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు, నేనే మొదటి వాడిని. సో ప్లీజ్ ఈ వీడియో ఫుల్గా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. నేతాజీ గారు ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, రెస్పెక్ట్ అయితే మాత్రం షేర్ చేయండి. బోస్ గారి ఇంటిని ఇప్పుడు మ్యూజియంగా మార్చేశారు. టికెట్ పెద్దలకి 20, పిల్లలకి 10 అంట. ఇక్కడ మ్యూజియంతో పాటు బోస్ గారు వాడిన కారు కూడా ఉంది. ఈ కార్కి ఒక ప్రత్యేకత ఉంది. బోస్ గారు ఈ కారు నుంచి కఠినమైన బ్రిటిష్ హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకొని వేరే దేశం వెళ్ళిపోయారు. అక్కడి నుంచి స్వాతంత్ర పోరాటం చేశారు. దీన్నే గ్రేట్ ఎస్కేప్గా పిలుస్తారు. ఈ కారు కూడా 9 సంవత్సరాల క్రితం జార్ఖండ్లో ఓ పాత గోడౌన్లో దొరికిందంట. ఆ తర్వాత దీన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రభుత్వం ఎక్కడి నుంచి పెట్టింది, దీన్ని మరమ్మతులు చేసి కొత్త దానిలా తయారు చేసి ఇక్కడే మ్యూజియంలో పెట్టింది. ఈ కారు బోస్ గారిది కాదంట, ఆయన మేనమామ గారిదంట. కానీ ఆయన ఎక్కువ వాడేవారు ఈ కారుని. ఈ ఇంటి విషయానికి వస్తే, బోస్ గారి తండ్రి అయిన జానకీనాథ్ బోస్ గారు 1909లో నిర్మించారట. ఇప్పుడు ఇక్కడ ఈ మ్యూజియం లోపల వీడియో తీయడానికి అనుమతి లేదు. అందుకే కేవలం బయట ఉన్న ప్రదేశాలు మాత్రం నేను మీకు చూపించగలుగుతున్నాను. బోస్ గారు వాడిన వస్తువులు, ఆయన మంచం, ఆయనకు వచ్చిన బహుమతులు, అవార్డు, ఆయన బట్టలు, చెప్పులు, చేతికర్రలు, గ్లాసులు, గిన్నెలు, కప్పులు, ఆయన పార్టీ ఆఫీస్ మరియు ఆయన రాసిన ఉత్తరాలు, ఆయనకు వచ్చిన ఉత్తరాలు, కొన్ని ఫోటోలు,
సబ్మెరీన్ దగ్గర ఆయన వేరే దేశం నుంచి యుద్ధం చేసిన ఫోటోలు, ఆయన వేరే వేరే దేశాలు వెళ్ళిన ఫోటోలు, ఆయన పార్టీ ప్రసంగ ఫోటోలు, కొన్ని వీడియోస్ కూడా ప్లే చేస్తున్నారు అక్కడ లోపల. నేను కలకత్తాకు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఈ చుట్టూని గడిపాను. కారణం, అక్కడ ఉన్న ఆయన చరిత్ర చదువుతుంటే ఏదో తెలియని గర్వం, ఆయన మీద గౌరవం. ఖచ్చితంగా మీరు కలకత్తా వచ్చినా రాకపోయినా కేవలం ఈ యొక్క ఇంటిని చూడడానికి మీరు ఖచ్చితంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.